భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మేము అసుర గురుస్థానమున రాణి ఖయాదును ఆజ్ఞాపించుచున్నాము. రాణి ఖయాదు సమస్త అసుర జాతి క్షేమం కొరకు మమకారమును విడనాడి తన బిడ్డ ప్రాణములను బలి ఇవ్వవలెను. లేదు గురుదేవా, లేదు. మేము మా మమకారమును బలి ఇచ్చడం సాధ్యం కాదు. వాడు ఏ పాపము చేసినందులకు తమరు ఇంతటి శిక్ష విధిస్తున్నారు. సహోదరి, తమరు కూడా ఒక మాతయే. తమ మనసును పాషాణము చేసుకునవలదు. తమ మమకారముపై ప్రమాణము చేయుచున్నారు. చాలించు కయాదు, చాలించు. కయాదు, నీవు గురుదేవుల ఆజ్ఞ పాటించి తీరవలసినదే. లేదు సహోదరి, సహోదరి, సహోదరి. తమరు మాకు ఏ ఔషధినిచ్చుతున్నారు వైద్యరాజా? ఇది తమకు సమస్త అసురులకు శుభం కలిగించే ఔషధం. అసురులకు శుభము కలిగించెడిదా? హా, వలదు. మాకు ఈ ఔషధం అవసరము లేదు. మేము దీన్ని స్వీకరించము. దీనిలో అవశ్యము విషము కలుపబడినది. రాణి ఖయాదు, మేము వైద్యులమే కాని యమరాజులం కాదు. ఔషధమునకు బదులుగా విషమునిచ్చుటలేదు. వలదు వైద్యరాజా, మేము వచించితిమి కదా. మేము దీనిని త్రాగలేము. మాకు ఔషధం అవశ్యము లేదు. అటులైన తమరు మహారాణి సుముఖి యొక్క ఆదేశమును పాటించరా? ఏమి సహోదరి ఔషధమునివ్వమన్నారా? అవును, మేము వారి ఆజ్ఞానుసారమే ఇచ్చటకు వచ్చితిమి. స్వీకరించండి. మా కార్యము సంపూర్ణమైనది. ఇక మాకు ఆజ్ఞనివ్వండి. ప్రణామములు మహారాణి. ఆ వైద్యరాజులా, విచ్చేయండి. మేము తమ కొరకే నిరీక్షించుచుంటిమి. విచ్చేయండి. ప్రణామం వైద్యరాజా. ప్రణామం వైద్యరాజా. ప్రణామం. రాణి ఖయాదు, తమరిచ్చటికి సహోదరిని విడిచి ఎచ్చటికి వెళ్ళగలం? మరి వైద్యరాజా, సహోదరి తెలియచేశారు. తమరు మా ఆరోగ్యము కొరకు ఏదో దివ్యౌషధమును కొనివచ్చి తిరట. ఆ? ఏమైనది? తమరు కుశలమే కదా? ఆ? ఆ, ఆ, అవును, కుశలమే. మాకేమీ జరగలేదు. అటులైనచో ఆసీనులు కండు. తమరు కయ్యాదునకు ఔషధమునిచ్చుటకు ఆమె మందిరమునకు వెళ్లి ఉంటారు. కయ్యాదు అచట ఉండి ఉండదు. మరి రాణి ఖయాదు ఇచ్చటనే ఉండినచో ఆమె ఎవరు? వైద్యరాజా, కయ్యాదు కొరకు ఔషధముని తీసుకొచ్చితిరి కదా, ఆ, అటులేని త్రాగించండి. మరి ఆ ఔషధమును మేము ఏమైనదా ఔషధం? ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. వైద్యరాజా, తమరి ఆరోగ్యము బాగుగా ఉన్నట్టు లేదు. అవును, సరిగా లేదు, సరిగా లేదు. ఇందులో ఇంతటి విచలితులు కావలసిన ఆవశ్యకత లేదు. కుశలముగా లేని ఎడల ఔషధమును రేపు త్రాగించండి. తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను, శిరసా వహిస్తాను. గంగా, మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామని భావించకు. నీవు అసుర శత్రువైన ఆ బాలకుని మా నుంచి రక్షించి కాపాడితివి. మరి మేము ఆ వృక్షమును పెకిలించి వేసి దానిని సర్వనాశనము గావించెదము. మేము రాణి ఖయాదునిక సమాప్తము గావించెదము. అది మాత్రమే కాదు, ఇక మీద నీ ఆటలు సాగనివ్వము. వలదు వలదు అలహాదా, కయ్యాదును వధించుడే ఆ వలదు. కానీ మాత, మనకు ఆ మార్గమే ఉన్నది. ఒకవేళ కయ్యాదును వధించినచో అసురేశ్వరులకు ఏమి చెప్పగలము? ఆ బాధ్యతను మాకు విడిచిపెట్టండి మహారాణి. ప్రణామములు గురుదేవా. తమకు తెలియంది కాదు, కయాదు నిష్పాపి. ఆమెను ఎందులకు వధించవలెను? మహారాణి, ఏ పాత్రలో విషం ఉంటుందో ఆ పాత్ర కలుషితమైనట్లే. రాణి ఖయాదు పాపం ఒకటే,
ఆమె ఒక శత్రు బాలకునికి మాత కాబోతోంది. అయినప్పటికీ అసురేశ్వరులకు ఖయాదుపై గల ప్రేమను వీక్షించి ఆ బాలకుని సంహరించి ఖయాదును మాత్రమే రక్షించుటకు ప్రయత్నించితివి. ఇప్పుడిక రాణి ఖయాదును సంహరించకపోతే ఈ కార్యము సంభవం కాదు. కావున రాణి ఖయాదు జీవించి ఉండుట అసుర జాతికి క్షేమము కాదు. అందువల్ల మేము యువరాజు అల్హాదును ఆదేశిస్తున్నాము. తక్షణమే వెళ్లి రాణి ఖయాదును సంహరించి రావాలి. వలదు గురుదేవా. గురుదేవా, తమ ఆదేశాన్ని పాటించడం కర్తవ్యంగా భావిస్తున్నాం. యశస్వీ భవ. వలదు గురుదేవా. అల్హాద ఆగు. దేవర్షి, మనము కయ్యాదును రక్షించి తీరవలైను. సత్యం వచించారు దేవేంద్ర, సత్యం వచించారు. గంగామాత యొక్క అభీష్టం కూడా అదే. తమరే కయ్యాదును రక్షించవలని. అటులైనచో మేము తక్షణమే ఆక్రమణ చేసి కయ్యాదును వారి నుండి రక్షించి తీరదము. వలదు దేవేంద్ర, ఆ అపరాధం మాత్రం చేయకండి. ఇప్పుడు శుక్రాచార్యులు అత్యంత క్రోధితులై ఉన్నారు. ఈ క్షణాన వారిని ఎదిరిస్తే మన వినాశనాన్ని మనమే ఆహ్వానించినట్టు. అటులైన ఏమి చేయవలైను? ప్రతీక్షించవలను దేవేంద్ర, ప్రతీక్షించవలను. మునీంద్ర, ప్రతీక్షించిన ఎడల కయ్యాదు సంహారం సంభవించినా అప్పుడు? ధైర్యం వహించండి దేవేంద్ర. యువరాజా, అధిగమించు యువరాజా, అధిగమించు. అధైర్యపడకు యువరాజా, అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇదంతయు దేవతల మాయా. ఈ మాయాజాలమును నాశనము గావించు యువరాజా. నీ కార్యమును సఫలము గావించు. అధిగమించు. యువరాజా, మాకేమీ గోచరించటలేదు. సైనికులారా, భీతి చెందవలసిన ఆవశ్యకత లేదు. మేము అసురేశ్వరులైన హిరణ్యకశ్యపుల పుత్రులం. ఈ మాయాజాలాన్ని అవశ్యం నాశనం అనరిస్తాం. యువరాజా, ఆగము. Oh!